హలో ఫ్రెండ్స్, నేను ఈరోజు కాకరకాయ మసాలా కర్రీ తెలుగు రెసిపీ చేయబోతున్నాను. ఈ కాకరకాయ రెసిపీ బీపీ షుగర్లకు మంచిది ఫ్రెండ్స్. దీని తయారీకి కావలసిన పదార్థాలు: కాకరకాయలు 1/2 kg, ఎర్రగడ్డలు మీడియం సైజువి 2, ఉల్లిపాయలు, పొట్టు తీసిన వెల్లుల్లి 15 రెబ్బలు, అల్లం పొట్టు తీసింది 1 ఇంచు చిన్న ముక్క, పచ్చి కొబ్బరి 1/4 చిప్ప, పచ్చిమిర్చి 2, మీడియం సైజు టమాటాలు 2, ధనియాల పొడి 1.5 చెంచా, కారం పొడి 1 టేబుల్ స్పూన్, ఆయిల్ 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర చిటికెడు, కొత్తిమీర తరుగు కొద్దిగా, కరివేపాకు తగినంత, పసుపు చిటికెడు, పల్లీలు 30 గ్రాములు, తెల్ల నువ్వు పప్పు 1 టేబుల్ స్పూన్, రుచికి తగినంత. హలో ఫ్రెండ్స్, మొదట ఈ కాకరకాయలను నీటిలో వేసి శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా శుభ్రంగా కడుక్కున్న ముక్కలను పక్కకు తీసి పెట్టుకోవాలి వేరొక పాత్రలో. దీనిలో కొద్దిగా కల్లుప్పు వేయాలి. 1 స్పూన్ పసుపు వేసి కలిపి పెట్టుకోవాలి. ఇది పక్కకు పెట్టుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత ఈ మీడియం సైజు టమాటోని మనము మసాలా కొరకు ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. తర్వాత ఈ 1 ఉల్లిపాయను ముక్కలుగా కోసి పెట్టుకోవాలి. తర్వాత ఈ పచ్చిమిరపకాయలు 2 దంచి పెట్టుకోవాలి. ఈ అల్లం ముక్కని దంచి పెట్టుకోవాలి. ఈ పచ్చి కొబ్బరిని మిక్సీకి వేయడానికి దంచి పెట్టు. హలో ఫ్రెండ్స్, ఈ మసాలాలో టేస్ట్ కొరకు 2 ఇలాచీని దంచి మిక్సీలో వేసుకోవాలి. ఈ 15 వెల్లుల్లిపాయలను కూడా మనం ఒలిచి పెట్టుకున్న దాన్ని దంచి మిక్సీలో వేసుకోవాలి. మనం పచ్చి కొబ్బరిని, అల్లం ముక్కలను, ఈ ఉల్లిపాయ ముక్కలను మిక్సీకి వేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ మసాలా కర్రీ కొరకు. తరువాత ఇంకొక 2వ ఉల్లిపాయను తీసుకొని సన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఈ ముక్కలను తిరగమాతలో వేసుకోవాలి ఆయిల్ వేసి డీప్ ఫ్రై చేసేటప్పుడు.
ఈ కర్రీకి తయారు చేసి పెట్టుకున్న ఈ మసాలాని మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత తరిగి పెట్టుకున్న ఈ టమాటో ముక్కలను కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్, గ్రైండ్ చేసుకోవాలి. హలో ఫ్రెండ్స్, తర్వాత స్టవ్ వెలిగించుకొని చిన్న బాణలిని పెట్టి ఈ పల్లీలను వేయించుకోవాలి. ఇలా వేయించి పెట్టుకున్న పల్లీలను ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మళ్ళీ ఈ చిన్న బాణలిలోని నువ్వు పప్పులను వేసి తెల్ల నువ్వు పప్పులను వేయించుకోవాలి ఫ్రెండ్స్ దోరగా. పెట్టుకున్న నువ్వు పప్పులను కూడా ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత ఈ చిటికెడు జీలకర్రని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్, సిమ్లోనే పెట్టి. ఎండుమిర్చిని కూడా లైట్గా వేసుకోవాలి ఫ్రెండ్స్. మిర్చిని ప్లేట్లో వేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత స్టవ్ కట్టేయాలి. హలో ఫ్రెండ్స్, మనం వేయించుకున్న ఈ పప్పులన్నింటినీ మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చల్లారిన తర్వాత పొడి కొట్టుకోవాలి దీన్ని. ఈ చల్లారిన పప్పులన్నింటినీ మిక్సీ జార్లో వేసుకొని పొడి చేసుకోవాలి ఫ్రెండ్స్. దీనిలో రుచికి కొద్దిగా ఉప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్. దీనిలో పొట్టుతో పెట్టుకున్న వెల్లుల్లిపాయలు వేసుకొని పొడి చేసుకోవాలి ఫ్రెండ్స్ లైట్గా. ఈ పొడిని ప్లేట్లో వేసుకోవాలి ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, తర్వాత ఈ కరివేపాకుని నీటిలో కడిగి ప్లేట్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్. తరుగును కూడా నీటిలో కడిగి పెట్టుకోవాలి ప్లేట్లో ఫ్రెండ్స్. తర్వాత మనము పసుపు ఉప్పు వేసి ఊరబెట్టుకున్న ఈ కాకరకాయ ముక్కలను ఈ నీటిలో వేసి బాగా కడుక్కోవాలి ఫ్రెండ్స్. ఈ కాకరకాయ ముక్కలకున్న ఈ కాడను తరిగి తీసేయాలి ఫ్రెండ్స్ తనిగా. సెంటర్లో తరుక్కోవాలి ఫ్రెండ్స్, రెండు ముక్కలుగా అన్నింటినీ.
హలో ఫ్రెండ్స్, ఈ కాకరకాయ లోపల ఉన్న ఈ గింజలని ఇలా రౌండ్గా చాకుతో తీసుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడు డొల్ల మాదిరి వస్తుంది. ఈ డొల్లలో మనము గ్రైండ్ చేసుకున్న స్టఫింగ్ని ఫిలప్ చేసి మళ్ళీ దీన్ని ఇలాగే నొక్కి పెట్టాలి ఫ్రెండ్స్. చేసి మళ్ళీ ఈ కట్ చేసి పెట్టుకున్న ముక్కని గట్టిగా అలాగే ప్రెస్ చేసేయాలి ఫ్రెండ్స్. అన్ని ముక్కలకి ఇలానే చేసి పెట్టుకోవాలి. ఇలా బొటన వేలుతో ప్రెస్ చేసి మళ్ళా తీసుకునే గింజలని దానిలోనే ప్రెస్ చేసి పెట్టుకునేయాలి ఫ్రెండ్స్. ఇది చూసి ఇలా గిన్నెలో వేసుకోవాలి మనం రెడీ చేసుకున్న కాకరకాయ ముక్కలన్నిటిని. వేడెక్కాక డీప్ ఫ్రైకి కావలసిన ఆయిల్ని వేసుకొని తర్వాత ఒక స్పూన్ ఆవాలని వేసుకొని అది వేగిన తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్న ఈ ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ ఉల్లిపాయ ముక్కలు మగ్గడానికి కొద్దిగా ఉప్పుని వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా ఉల్లిపాయ ముక్కలు లైట్గా మగ్గిన తర్వాత దీనిలో మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలాను వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. దీనిలోనే మనము కారంని వేసుకోవాలి ఫ్రెండ్స్. ధనియాల పొడిని కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత పసుపుని కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్.
ఈ మసాలా పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత మనం ఈ రెడీ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కను దీనిలో వేసి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసి మగ్గనివ్వాలి ఫ్రెండ్స్, ఇలా అడుగంటకుండా. మనం జార్లో కడిగి తీసి పెట్టుకున్న నీళ్లను వీటిలో వేసి మగ్గనివ్వాలి ఫ్రెండ్స్, పచ్చివాసన పోయేంత వరకు. దంచి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలను కూడా వేయాలి ఫ్రెండ్స్, వేసి కలబెట్టుకోవాలి. ఇలా బాగా ఆయిల్లో మసాలాలు డీప్ ఫ్రై అయినాక దీనికి తగిన నీళ్లు పోసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా మనం కడిగి పెట్టుకున్న కరివేపాకు రెమ్మల్ని వేసుకోవాలి ఫ్రెండ్స్. కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకోవాలి. దీన్ని బాగా ఇలా కలబెట్టుకొని కుక్కర్ మూత పెట్టుకోవాలి ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, ఇలా కుక్కర్ పెట్టినాక ప్రెజర్ వచ్చినాక వెయిట్ పెట్టి ఒక 5 నిమిషాలకి ఆఫ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ కుక్కర్ని. కుక్కర్లోని ఈ కూరని ఇంకొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. తర్వాత లైట్గా కొత్తిమీర చల్లి గార్నిష్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అంతే, ఎంతో రుచికరమైన కాకరకాయ మసాలా కర్రీ తెలుగు రెసిపీ ఇక్కడితో అవుతుంది ఫ్రెండ్స్. ఇది అన్నంలోకి చపాతీలోకి వేసుకుంటే తినడానికి బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ కాకరకాయ మసాలా కర్రీ తెలుగు రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.